మన దేశంలో పాములను ఎంతో భక్తితో పూజిస్తారు. అయితే పాములను చూస్తే కూడా అంతే స్థాయిలో భయపడతారు. విషపూరిత పాము కాటు ప్రాణాలను తీయగలదు. అందుకే ఎవరికైనా పాము కనిపిస్తే మొదట కట్టెలు, కర్రల కోసం వెతుకుతారు. వెంటనే దాన్ని చంపడానికి ప్రయత్నిస్తారు. పాము విషం అంటే కూడా అందరూ భయపడతారు. కానీ పాము విషం రంగు ఏంటి అనే అనుమానం మీకెప్పుడైనా వచ్చిందా? పాము కాటేసినప్పుడు ఆ ప్రాంతం నలుపు, నీలం రంగులోకి మారుతోంది. చాలా మంది పాము విషం నీలం రంగులో ఉంటుందనుకుంటారు. కానీ అది నిజం కాదు. పాము విషాన్ని గాజు లేదా సీసాలో సేకరించినప్పుడు రంగు స్పష్టంగా కనిపిస్తుంది. రంగును చూసి దాని విషం రంగును చెప్పడం చాలా కష్టం. పాము విషం పసుపు లేదా లేత పసుపు రంగులో ఉంటుంది. కొన్ని పాములకు తెల్లటి విషం ఉంటుంది. కొన్ని పాములు లేత ఆకుపచ్చ రంగులో కూడా ఉంటాయని వివిధ అధ్యయనాలు చెప్తున్నాయి. పాము విషంలో ప్రోటీన్లు, పెప్టైడ్లు, ఇతర రసాయనాలు ఉంటాయి. అందుబాటులో ఉన్న వనరులు, ప్రోటీన్ ఎంజైమ్లు, ఇతర పదార్థాలు దాన్ని విషపూరితం చేస్తాయి. శాస్త్రవేత్తల ప్రకారం పాము విషం రంగు ఎల్-అమైనో ఆమ్లం ఆక్సిడేస్ మీద ఆధారపడి ఉంటుంది. అయితే అందుబాటులో ఉన్న వనరులు అంటే ఊరిలో సంచరించే పాములు, అడవిలో తిరిగే పాము విషం రంగు భిన్నంగా ఉంటుందని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. పాము చిన్నదైనా పెద్దదైనా దాని విషం హానికరం. అందుకే వాటికి దూరంగా ఉండడం మంచిది.